అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మనకి కుటుంబాల్లో ఎవరైనా ఫంక్షన్లకు పిలిచినప్పుడు శుభకార్యాలకు కానీ ఏదైనా సరే ఫంక్షన్ పిలిచారనంటే మనం ఒట్టి చేతులతో వెళ్ళం. అది అందరూ అంతే, ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కొని తీసుకువెళ్తారు, లేదంటే డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా మనకి గతంలో పెట్టుంటే కనుక దానికి ఇంకొంచెం వేసి వాళ్ళకు కూడా చదివిస్తూ ఉంటాం. ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు శుభకార్యాలకు వెళ్ళారు అని అంటే. ఇప్పుడున్న కాలంలో చాలామంది లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అవి మనకు చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేయడం అవసరమా. చాలామంది కొంచెం బాధపడే ఉంటారు. వాళ్ళ బంధువుల్లోనే ఎవరో ఒకరు పేదవాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళకన్నా కొంచెం సాయం చేయొచ్చు కదా, వీళ్ళు ఇంత అనవసరంగా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారని మనసులో అనిపిస్తుంది. కానీ ఎవరిష్టం వాళ్ళది కదా, మనం ఏమీ అనలేం. కానీ కొంతమంది ఇంతకుముందు కాలంలో అయితే ఎవరికైనా ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినా, కొంచెం ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అని అంటే బంధువులు వచ్చిన వాళ్ళు ఏంటి ఏమైనా డబ్బు అవసరమా, డాక్టర్లు ఏమన్నారు, ఏం చేయాలన్నారు, ఎన్నాళ్ళు ఉండాలన్నారు అని అన్ని వివరాలు తెలుసుకొని ఏదైనా డబ్బు అవసరమా, డబ్బు అవసరమైతే అడుగు అని కొంచెం ఆదుకునేవారు బంధువులు ఎవరైనా ఉంటే. ఎందుకంటే అక్కడ ఉన్నది హాస్పిటల్లో కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, డబ్బు అవసరం పడుతుందని చెప్పేసి అలా అడిగేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఎవరు హాస్పిటల్లో ఉన్నా కూడా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కావాలంటే మనం అప్పులు చేసుకుని తెచ్చుకుని వైద్యం చేయించుకోవాలి తప్ప ఎవరు పెట్టే పరిస్థితి లేదు. ఎవరైనా సరే వచ్చి చూస్తారు, ఓ బ్రెడ్ ప్యాకెట్, ఒక ఫ్రూట్స్ ఏవో ఒకటి ఇచ్చి వెళ్తారు, కాసేపు మాట్లాడి వెళ్తారు. చాలామందికి అది కూడా కరువైంది ఈ రోజుల్లో. ఎందుకంటే బంధువులు మధ్య సఖ్యత లేకపోవడం, ప్రతి ఇంట్లోనూ కుటుంబ తగాదాలు ఏవో ఒకటి ఉండడం, ఈ ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది బాగున్నా కూడా వస్తారు, బాగోదు తప్పదు వెళ్ళి చూడాలని ఒకసారి రావడం, ఏదో ఒకటి ఫ్రూట్స్ తీసుకెళ్ళడం, బ్రెడ్ బ్యాగ్ తీసుకెళ్ళడం, ఇచ్చేయడం, 10 నిమిషాలు మాట్లాడడం, వెళ్ళిపోవడం, అంతవరకే అంటి ముట్టినట్టు ఉంటున్నారు తప్ప ఎవరు కూడా అసలు ఏమన్నారు, వీళ్ళకి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఏమన్నా సహాయం కావాలా, అవసరమైతే అడుగు అన్న మాట అయితే ఈ రోజుల బంధువుల్లోంచి అయితే ఎవరి దగ్గర రావట్లే. మన బాధలేవో మనం పడాల్సిందే, లేదంటే గవర్నమెంట్ ద్వారా ఏదన్నా వస్తే దాన్ని చూసుకుని చేయించుకోవాల్సింది తప్ప ఎవరు బంధువుల విషయాల్లో ఆదుకునే పరిస్థితి లేదు. కానీ అలా కనుక మనం పెళ్ళిళ్ళకి వాటికి శుభకార్యాలకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు పిలవగానే మనం గిఫ్ట్లు కొనుక్కొని పట్టుకెళ్ళి లేదు ఖచ్చితంగా వెళ్ళాలని మంచి ఉత్సాహంగా వెళ్తూ ఉంటాం. అలాగే బంధువులకి ఎవరికన్నా బాగోలేదు అని అన్నప్పుడు అదే ఇదిగా వచ్చి అయ్యో వీళ్ళు ఏ కష్టంలో ఉన్నారో అదేదో సహాయం చేద్దాంలే అని కొంతమందిలో అయినా ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకైతే. ఒక్కోసారి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్లు అయితే పట్టుకెళ్తాం. మరి బాగోలేనప్పుడు మాత్రం ఈ బంధువులు ఏమైపోతారు, అసలు ఎవరు వచ్చి కనీసం ఈ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అయ్యో ఏంటి పరిస్థితి, డబ్బులు ఉన్నాయా మీ దగ్గర, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమన్నా సహాయం కావాలని అడిగే నాదుడే ఈ రోజుల్లో కనిపించట్లే. అలా కనుక ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బాగున్నప్పుడే అందరూ పూసుకుంటారే, అదే బాగోలేనప్పుడు వచ్చి ఆ కష్టం ఏంటో అనేది కూడా తెలుసుకుని కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ అలాంటి విషయాలకు ముందుకు రారు. హాస్పిటల్లో ఉన్నారంటే కూడా కొంతమంది నాకు హాస్పిటల్ పడదు అని వెళ్ళి చూడడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంటికి వచ్చాక వెళ్ళొచ్చులే, హాస్పిటల్ అంటే ఎక్కడికి వెళ్తాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదైనా సరే బాగున్నప్పుడు కాదండి, కష్టంలో ఉన్నప్పుడే కదా ఎవరైనా ఆదుకోవాల్సింది. బాగున్నప్పుడు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు, అందరూ హ్యాపీగానే ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళే నిజంగా గొప్పవాళ్ళు. నాకు అదే అనిపిస్తుంది. ఇంతమంది బంధువులు ఉన్నారు మాకు, ఇంతమంది తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఇది ఉన్నారని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటామే. కానీ కష్టంలో ఉన్నప్పుడు ఏంటి డబ్బుల పరిస్థితి అని ఎవ్వరూ ఒక్క మాట కూడా ఎందుకు అడగరు. శుభకార్యాలకు అనేసరికి గిఫ్ట్లు కొనుక్కుంటారు, అవి కొంటారు, ఇవి కొంటారు, ఏవేవో పట్టుకుని వెళ్తారే. అసలైన కష్టం అంటే ఇదే కదా. అప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే కదా హాస్పిటల్లో జాయిన్ అయ్యాము అని అంటే ఊరికైతే జాయిన్ అయ్యాము, ఏదో ఇబ్బంది ఉండబట్టే వెళ్తాము. మరి అలాంటి సమయంలో మన దగ్గర డబ్బులు అయితే ఉండాలి. అలాంటప్పుడు ఉంటాయి, లేకపోవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా మన సొంత వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఏదో ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకురావడం, ఒక ఫ్రూట్స్ ఏవో తీసుకొచ్చేసి ఇచ్చి కనబడి వెళ్ళిపోవడం, ఇలా కాకుండా వాళ్ళకి ఒక ఓదార్పుగా, ఒక ధైర్యంగా ఏమైనా డబ్బులు అవసరమవుతాయని అలాంటి కష్టకాలంలో డబ్బు సహాయం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి వాటికి ఈ ఇంపార్టెంట్గా గిఫ్ట్లు ఇచ్చే కంటే ఎవరికైనా
ఎవరికైనా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి సాయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏంటో మన ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు కదండి. పెళ్ళికి వెళ్ళకపోయినా ఏమీ అవ్వదు, కానీ హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకి ఎంత కష్టం వచ్చి హాస్పిటల్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గమనించుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు నోరు తెరిచి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు అడగరు. సాధారణంగా మాకు ఏ ఇబ్బంది ఉంది అని కూడా మనం అడిగేదాకా కూడా ఎవరు చెప్పరు. పెళ్ళిళ్ళకి అనేసరికి మాత్రం గబగబా తయారయ్యి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ వేసి పెడతా ఉంటాం. కానీ హాస్పిటల్లో ఉన్నాం, మాకు పలానాది ఇది అయ్యింది అని అంటే చేతిలో ఒక 100 రూపాయలు పెట్టేవాళ్ళు కూడా ఈ రోజుల్లో కరువు అయిపోయారు. అలా అనిపిస్తుంది, ఏంది కాలం మారి ఇంతకుముందు పాత రోజుల్లాగా వెళ్ళి వెనక్కి వెళ్తే కనుక ఎంత బాగుండు, ఎవరికో ఒకరికి సాయం చేసేలాగా ఉంటుంది కదా. పెళ్ళిళ్ళకి అనేసరికి మాత్రం బాగా పెడతారే. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే ఏదో బ్రెడ్ ముక్కతోనూ ఒక ఫ్రూట్లతోనూ సరిపెట్టేసుకుంటారు. కనీసం నోరు తెరిచి డబ్బులు ఉన్నాయా అని కూడా అడగరు. ఎందుకు ఇలా రోజులు మారిపోయాయి? అలా అడుగుంటే ఎంత బాగుంటుంది. బంధుత్వాలు కూడా గట్టిగా ఉంటాయి కదా. కష్టంలో ఆదుకున్నవాడే కదా దేవుడు అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి అలాగా? ఎవరూ లేరు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది చాలామంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇలాంటివి చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. చాలామంది ట్రస్ట్ వాళ్ళు వీళ్ళు భోజనాలు పెడతారు. ఎందుకంటే కొంతలో కొంత అయినా సరే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి అంతే కదండి. ఇప్పుడు ఏదో వేరే సిటీలోకి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారనుకో, అక్కడ బయట హోటల్స్లో భోజనాలు చేయాలని అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇలాగా ఎవరైనా ట్రస్ట్ వాళ్ళు భోజనాలు ఫ్రీగా పెడుతూ ఉన్నారంటే చాలా మటుకు ఖర్చు అయితే తగ్గినట్టే కదా. ఆ పూట భోజనం కలిసి వచ్చినట్టే కదా. కానీ అలా సాయం చేసేవాళ్ళు అయితే చాలా కనబడుతున్నారు. కానీ ఇంకా పైన చాలా ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఎవరైనా సరే, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి మాత్రమే వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చేస్తామని అనుకోకుండా ఇలా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి డబ్బు రూపంలో సాయం చేస్తే వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవడానికో ఇంకో దానికో అక్కడ ఉన్నన్నాళ్ళు ఉపయోగపడతాయి కదా అని నా ఆలోచన. కానీ మరి ఈ ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఎవరికైతే ఇప్పుడు కాలంలో అయితే ఎవరికీ ఉందని అనుకోవట్లేదు నేను. కానీ పాతకాలంలో మాత్రం అలా అడిగేవారు. ఎవరికైనా హెల్త్ బాగోపోతే డబ్బులు ఉన్నాయా, ఏదైనా అవసరమైతే అడుగు అని. ఆ మాట ఇప్పుడు విందామంటే బంధువుల్లో ఎవరి నోట్లోంచి అసలు అలాంటి మాటలే రావట్లేదు. బాగున్నావా అని అడగడానికే చాలా కష్టమైపోయిన పరిస్థితి. ఎలా ఉందని కూడా ఫోన్లు చేసి పలకరించే పరిస్థితి లేదు. ఏదో మొక్కబడికి మాట్లాడడంలే అన్నట్టు ఈ రోజుల్లో అలా మారిపోయాయి. కాబట్టి పెళ్ళిళ్ళకే శుభకార్యాలకే గిఫ్ట్లు ఇచ్చి డబ్బు ఇచ్చేస్తామని కాకుండా ఇలాగ ఎవరైనా హెల్త్ బాగోలేని వాళ్ళు ఇంట్లో ఉన్న, కనీసం హాస్పిటల్కి వెళ్ళిపోయినా ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళని చూడడానికి పలకరించడానికి వెళ్ళినప్పుడు కొంచెం డబ్బు సాయం కూడా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇది ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.